ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 20వ తేదీ సోమవారం రోజున మీ ఇంట్లో ఒక అశుభమైనటువంటి వార్తను వినేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏదైనా సరే శుభవార్తలు అంటే సంతోషము, అశుభ వార్తలు అంటేనే మనకు ఏదో ఒక కీడు అనేది జరుగుతుందని, లేదంటే మనకు సంబంధించినటువంటి వారికి ఏదో ఒకటి కీడు జరుగుతుందని, లేదంటే కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని వార్తలు అనేవి ఉంటాయండి. అంటే మనకు చాలా బాగా ఒక పని అనేది జరుగుతుంది అనేసి ఆశించిన చివరికి వచ్చేసరికి ఆ యొక్క పని అనేది ఫెయిల్ అయిపోవడము అంటుంది. అంటే మరి ప్రత్యేకంగా మరికొన్ని విషయాల్లో అది అంతా కూడాను ఒక అశుభ వార్తగా కిందకు అయితే పరిగణించడము అయితే జరుగుతుందన్నమాట. అసలు మరి దీని అంతటికీ గల కారణం ఏంటి, అసలు ఎందుకు ఇటువంటి పరిణామం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీరు ఎదుర్కోవాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు బాలాజీ రాజు గారు. మనం ఉన్న చోటనే ఉన్నట్టు మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలుగా ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారు మీకైతే ఒక మంచి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీరైతే ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారండి. అయితే వీరికి ఎప్పుడైనా సరే అనుబంధాలు అంటే చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారన్నమాట. అలాగే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా నష్టం జరగకూడదు అని, అలాగే నా అనుకున్నటువంటి వారికి ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉండాలి అనేసి ఎప్పుడూ కూడా మీ యొక్క మనసులో తలుచుకుంటూనే ఉంటారన్నమాట. మీరు సహాయం చేసేటువంటి విషయాల్లోనైనా, లేదంటే ఎవరికైనా కానీ ధైర్యం చెప్పేటువంటి విషయంలోనైనా కానీ మీకు మీరే సాటని కూడా చెప్పుకోవచ్చు. ఒకరి కష్టంలో ఉంటే వారికి మీ వంతుగా మీరు ఎంత సహాయం అనేది చేయగలుగుతారో అంత సహాయము అనేది డబ్బు పరంగా కావచ్చు, లేదంటే మాట పరంగా కావచ్చు, లేదంటే ధైర్యం పరంగా చెప్పేటువంటి విషయాల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే మీరైతే మీకు మీరే సాటర్గానే ఉంటారని చెప్పుకోవాలి. కాకపోతే ఇక మీకైతే ఏంటంటేనండి కాస్త ఎమోషనల్గా బలహీనంగా ఉంటారని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు ఎప్పుడూ కూడాను మరి ఒక భావోద్వేగపరమైనటువంటి విషయం వచ్చేసరికి చాలా కృంగిపోతూ ఉంటారండి. అయితే మీరు బాగా గమనిస్తే గత కొంతకాలంగా మీకు కుటుంబంలోనూ, లేదంటే మీకు సంబంధించిన బంధువులు అంటే అమ్మమ్మ, తాతయ్య, బాబాయి, పెద్దనాన్న, పిన్ని, పెద్దమ్మ ఇలా అన్నదమ్ములు వరుస కలిగినటువంటి వ్యక్తులు, లేదంటే మీకు కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటూ మీకు ధైర్యం చెప్తూ ప్రతి ఒక్క విషయంలో కూడాను వెన్నుతట్టి నేనున్నాను అని చెప్పేటువంటి వ్యక్తులకు గత కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోవడాన్ని మీరైతే గమనిస్తూ ఉంటారు. అయితే ఆ గమనించినటువంటి యొక్క విషయంలో ప్రత్యేకంగా మీరు ఎవరికి కూడా ఏ కీడు కానీ, ఏ హాని, ఏ నష్టము అనేది జరగకూడదు అని చాలా జాగ్రత్తగా వారి గురించి అయితే చాలా కేర్ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కనిపిస్తున్నాయండి. మరి అటువంటి సమయంలోనూ ఊహించని విధంగా మరి ఒక ముఖ్యమైనటువంటి వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అది ఏదో ఒక పెద్ద నష్టము అనేది జరగబోతుంది అనేసి ఒక అవకాశము అంటే ఒక లేదని చెప్పేసి కొన్ని విషయాల్లో మీకు చెప్పడము అనేది జరుగుతుంది. మరి అలాంటి సంఘటనలు, ఇలాంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటివి మీకు ఈ రోజున అంటే సోమవారం నాడు ఊహించిన విధంగా షాక్ అనేది ఎదురు కాబోతుంది అనమాట. అయితే వీరికి సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా ఆ యొక్క సమస్య ఇంకా తగ్గిపోవడం గురించి కూడాను, లేదంటే మరికొంతకాలంగా ఈ యొక్క సమస్య నుండి ఇబ్బందులు పెడుతున్నారు, ఈ ఇబ్బందిగానే నేను వస్తుంది కానీ ఇటువంటివి, లేదా ప్రత్యేకంగా మరి వారి యొక్క జీవితంలో పూర్తిగా వారిని అయితే మీరు కోల్పోయినట్లుగా తెలుసుకునేటువంటి వార్త కానీ ఒక్కసారిగా మిమ్మల్ని దిగ్భ్రాంతికి అయితే గురి చేయబోతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక బంధువుల వరకు బాగోలేదనేటువంటి విషయాల్లో కానీ, లేదంటే ఏదో ఒక కీడు జరుగుతుంది అనేటువంటి విషయం కానీ మీ కుటుంబంలో సభ్యులు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కానీ వారైతే మీ జీవితంలో చాలా కీలక పాత్ర అనేది పోషించారు. వారు మీకు ఎంతో కీలకంగా అనుకుంటూ ఉంటారండి. వారి వల్ల మీకు కొన్ని విషయాల్లో
విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలిసాయన్నమాట. మరి ఇలాంటి వ్యక్తులకు మరి ఇటువంటి ఇబ్బందులు అనేవి జరగడం, సమస్యలు అనేవి జరగడం మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైన బిజినెస్ కానీ లేదంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ మీరు పెట్టినటువంటి ఒక బిజినెస్ లాస్ అయ్యిందనేటువంటి విషయం కానీ లేదంటే ప్రత్యేకంగా ఒక ఉద్యోగాన్ని కోల్పోయాము దీని గురించి లేదంటే ఒకరు చేస్తున్నటువంటి పనిలో గాయాలు జరగడం గురించి కానీ లేదంటే ఒక బండి ప్రమాదం గురించి కానీ ఒక ముఖ్యమైనటువంటి వార్త అయితే వినటువంటి అవకాశం అయితే మీకైతే కనిపిస్తుందండి. ఈ సమయంలో మొదట ఈ యొక్క విషయము అంతా కూడా తెలిసిన వెంటనే మీకు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయంలో కూడాను మీరు మళ్ళీ పునరాలోచనలు అనేది చేస్తూ అలాగే ఇది అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది తెలుసుకోవాలంలో కూడా నిమగ్నమై ఉంటారనమాట. అయితే మిత్రమా ఇది అంతా కూడా ఇలా జరగడానికి గల కారణం కూడాను మీరైతే ఖచ్చితంగా తెలుసుకుంటారు. గత కొంతకాలంగా వారి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటివి అంటే ఒక ఇబ్బందులు వారు సరైనటువంటి నిర్ణయం అని తీసుకుపోలేకపోవడము, వారికి దగ్గరగా వారు తోడుగా లేకపోవడము కూడాను ఇది అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వారికి తెలుస్తుందన్నమాట. అలాగే మీరు ఈ యొక్క విషయాలన్నిటి గురించి కూడాను వారి విషయంలో మీరు ఎన్నో కొన్ని ఆశలు అనేవి పెట్టుకోవడము ఇటువంటివి అలాంటివి ఉండడం వల్ల కూడాను మీకైతే ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. ఈ యొక్క వార్త విన్న తర్వాత అంటే మీకేదో చెడు అనేది జరగాలనేసి జరుగుతుంది అని కూడా కాదు మిత్రమా, మీ యొక్క గ్రహస్థితి కూడాను ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాత్ర అనేది పోషించబోతుంది. మరి ఈ రోజున సోమవారం శివ భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే అయితే ఈ రోజున శని అలాగే సూర్య భగవానుడు ఈ రోజున ప్రత్యేకంగా ఒకరికొకరు వ్యతిరేకమైనటువంటి దిశలో ఉండడం వల్ల కూడాను ఈ రోజున ప్రధాన మీ యొక్క సమస్య అనేది మీకు రావడము అనేది కూడా జరగబోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సమస్య వచ్చిన వెంటనే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయేటువంటి సంఘటనలు కూడా పరిస్థితులు కూడా మీకైతే ఏర్పడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో దీనివల్ల మీకు జరిగేటువంటి లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క పనిని ఆపేసేస్తారు. అలాగే తీవ్రంగా మనసులో అప్రశాంతంగా గురి అవుతారు. అలాగే కొద్దిసేపటి పాటు ఏ నిర్ణయము అనేది తీసుకోవాలో అర్థం కాదు. అంతేకాకుండా మరి మీరు ఒక్కసారిగా దీని గురించి ఎన్నో మొక్కులు మొక్కారు, ఇలాంటి సమస్య అనేది రాకూడదు, ఎన్నో ప్రయత్నాలు అనేవి కూడా చేస్తూనే వచ్చారు. ఒక్కసారిగా కొన్ని నమ్మకాలు కూడా కోల్పోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇక పూర్తిగా కూడాను దీని గురించి ఆలోచిస్తూనే ఉండిపోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మరి వారికి ధైర్యం అనేది చెప్పి కొన్ని విషయాల్లో మీరు కూడాను జాగ్రత్తగా నిర్భరంగా నిలబడాలి. ఎందుకంటే మీ యొక్క బలమే మీ యొక్క కుటుంబం. మీ కుటుంబం దగ్గర ఇటువంటి సమస్యలు అనేవి కలుగుతూ ఉంటే మీరైతే ఖచ్చితంగా చాలా వరకు కూడా ఎమోషనల్గా భావోద్వేగంగా మీరు కృంగిపోవడము అనేది అయితే ఇక్కడైతే జరుగుతుంది. అయితే మీరు ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. మీరు ఈ రోజున ఉదయాన్నే ఖచ్చితంగా సూర్య భగవానుడికి సూర్య నమస్కారం అనేది చేసుకోనండి. అలాగే ఈరోజు ఎవరికైనా నల్లటి వస్త్రాలను దానం చేయడము, మరి శని దేవునికి శాంతి జరిగేటువంటి అవకాశము అంటే శాంతి జరిగేటువంటి అవకాశము అయితే ఉంటుంది కదా. అంతేకాకుండా ఎవరికైనా కానీ బియ్యం కూడా దానము అనేది చేయడం మీకైతే మంచి అనేది జరిగే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. అయితే అతి ప్రధానంగా ఈ రోజున ముఖ్యంగా మీరు ఏ విషయంలోనైనా సరే మరి ఉదయాన్నే లేచి ఖచ్చితంగా దైవాన్ని అయితే ప్రార్థించడం, ఈరోజు ప్రత్యేకంగా ఆదిత్య పారాయణ చేయడము, శివారాధన చేయడం లాంటివి అయితే మీకు అంతే మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. అయితే మిత్రమా, మీ జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి అంశాలు అనేవి మన యొక్క జీవితంలో పాఠాలుగా నేర్పించడానికి అయితే మరికొన్ని నీవు అయితే ఒంటరిగా ఎదగగలవు, సాధించగలవు అని వచ్చేటువంటి సమయాలను అన్నిటినీ కూడా మన యొక్క జీవితంలో మనం బాగుండాలి అన్నా లేదంటే నష్టపోవాలి అన్నా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా ఉండబోతున్నాయి అన్నమాట. అటువంటి ఇన్సిడెంట్సే మీకు ఈ రోజున జరగబోతుంది. కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా జాగ్రత్తగా డీల్ చేస్తారో అనేది కూడా మీ యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అనుకున్నటువంటిది అంతా కూడా సాధించి మరీ ధైర్యంగా ఉంటారనేసి ఆశిస్తున్నాము. ఈ వీడియో మిమ్మల్ని నొప్పించడానికి కాదండి, మీకు ఒక హెచ్చరిక మాత్రమే అనేసి ముందే చెప్తున్నాము కదా. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.